కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండలంలో పేరుకుపోయిన పలు సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు. మండలంలో వివిధ గ్రామాల్లో గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అరుంధతి ఫంక్షనాలను వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఏనుగుల అనిల్ గారి ఆధ్వర్యంలో స్థానిక శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల్లో రోడ్లు గుంతలమయమై రోడ్లు అధ్వానంగా అయినాయి కాబట్టి ఆ స్థానిక సమస్యలపై భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు శంకరపట్నం మండలంలో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మన మండలంలో అరుంధతి ఫంక్షన్ హాల్ కేసీఆర్ పాలనలో వారు చేసిన ఆ అరుంధతి ఫంక్షన్ హాల్లో మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఆ అరుంధతి ఫంక్షన్ హాల్ వెంటనే మరమ్మతులు పూర్తి చేసి చిత్తశుద్ధి ఉంటే కవ్వంపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నాం. ఆ అరుంధతి ఫంక్షన్ హాల్ పేద మా శంకరపట్నం మండలంలో ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఫంక్షన్ అట్నే నిరుపయోగంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పూర్తి చేయాలని శంకరపట్నం బీజేపీ తరఫున కూర్చున్నాం. అలాగే మండలంలో వివిధ గ్రామాల్లో ఎన్నికల హామీల మేరకే గత 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ కూడా హామీల మేరకే తప్ప ఏ రోజు కూడా శంకరపట్నం అభివృద్ధి చెందలేదు. ఇవాళ నేను చేస్తానచ్చిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల బట్టి ప్రభుత్వ అధికారులు ఉన్నది కాబట్టి కూడా ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలను మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం శంకరపట్నం మండలంలో ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం కూడా అభివృద్ధి నోచుకోలేదు. తక్షణమే ఈ రోడ్లే కానీ మంచినీటి వసతి కానీ సీసీ రోడ్లే కానీ శంకరపట్నం మండలం అభివృద్ధికే వెన్నుపీట వేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము శంకరపట్నం మండల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ములంగూరు నుండి నల్ల వెంకాయపల్లె మీదుగా ఎక్స్ రోడ్ వరకు నిర్మాణంలో ఉన్న బీటీ రోడ్డు అసంపూర్తిగా సగం బీటీ రోడ్డు నిర్మాణం చేసి గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. ఇప్పటి ప్రభుత్వం కూడా 20 నెలలుగా కాలయాపన చేస్తూ ఆ చిన్న ముక్కను కూడా బీటీ రోడ్డుగా మార్చలేకపోతున్న ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికల హామీలో భాగంగా తప్పకుండా ఈ యొక్క బీటీ రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పిండు. అది ఇంతవరకు నిర్మాణం కాలేదు. అంతేకాకుండా ముత్తారం నుండి ఎరడపల్లి వరకు మధ్యలో 2 వంతెనలు నిర్మాణం చేసిర్రు. అనేక కోట్ల ప్రజాధనాన్ని ఆ వంతెన నిర్మాణానికి పెట్టిర్రు కానీ దానికి బీటీ రోడ్డు లేనందున ఆ వంతెనలు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే ఈ ప్రభుత్వం చర్య తీసుకుని ముత్తారం నుండి ఎరడపల్లి వరకు గనక బీటీ రోడ్డు నిర్మాణం చేస్తే వయా కరీంనగర్ కూడా ఆ ప్రాంతం నుండి వచ్చే ప్రజలకు దూరం తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది. కావున ఇది కూడా ఎన్నికల హామీలో భాగంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు శాసనసభ్యులు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ గుంతలమయమైన రోడ్లు కన్నాపూర్, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక వరకు ఈ యొక్క వీణవంక మండలానికి బస్ సౌకర్యం ఉన్నది. కరీంనగర్ నుండి 2 షెల్టర్ బస్ వస్తుంది. కానీ మొన్న గుంతలమయమైన సందర్భంగా వారం రోజులు కూడా బస్సు రాక ఆ యొక్క 2-3 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి వెంటనే చర్య తీసుకుని ఆ యొక్క బీటీ రోడ్డు మరమ్మతు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ తరఫున ఎంపీడీఓ గారికి స్థానిక సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలు ఏమైనా అంబేద్కర్ విగ్రహం నుండి కేశవపట్నం వెళ్లే దారిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుకుంటూ రోడ్డు వేల్పు కార్యక్రమం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే లింగాపూర్ నుండి పోతిరెడ్డిపేట వరకు బీటీ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అని ప్రొసీడింగ్లు ఇచ్చి అప్పటి మందమే దాన్ని చూసింది. దాని ద్వారా ఎంపీడీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే కన్నాపూర్ నుండి అరకాన్ల వెళ్లే దారిలో చాలా బ్రిడ్జి వంతెన శాంక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కన్నాపూర్, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక గ్రామాల్లో ప్రజలు రోడ్లు అధ్వానంగా తయారై దాన్ని వెంటనే మరమ్మతులు చేసి వెంటనే వారికి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.